ఈ అప్డేట్ విన్న తర్వాత అందరికీ మన తెలుగు కమ్యూనిటీ రౌండ్ ద వరల్డ్ ఒకటైతే హ్యాపీగా నిద్రపోతారు. అడ్మిన్ క్యాపిటల్ ఏదైతే అన్నారో వైజాగ్ అని చెప్పి అది ఛాన్సే ఉండదని చెప్పి నా అప్డేట్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాదేశ్ చూడు, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కంప్రైజింగ్ వాట్ ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్, గ్రూప్ డి ఆఫీసర్స్ అండ్ వేరియస్ సపోర్ట్ స్టాఫ్తో అవుతుంది. ఏది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఏ విధంగా జరుగుతుందంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ వెరీ లగ్జరీ 5,000 to 6,000 స్క్వేర్ ఫీట్ బంగ్లాస్ అకామిడేటింగ్ వాళ్ళ సెక్రటరీస్ కూడా ఆఫీసు రెసిడెన్స్లో అటాచ్ అయ్యి ఆఫీస్ అక్కడ ఉండేటట్టుగా ఆఫీస్ కూడా చేస్తున్నారు. ఏది బంగ్లాస్లోనే సెక్రటరీస్ బంగ్లా చేస్తున్నారు, మినిస్టర్స్ బంగ్లాస్ దే ఆర్ డూయింగ్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేది ఎవరో గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళది 3,000 నుంచి 4,000 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ పెయింటింగ్ స్టేజ్కి వచ్చేసింది. లీవ్ అలోన్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. ఇంకా పెయింటింగ్ స్టేజ్ అంటే నెక్స్ట్ ఏంటి ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్స్ అదొకటే ఫినిషింగ్ టచెస్. తర్వాత నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయిపోయింది. తర్వాత గ్రూప్ డి ఆఫీసర్స్ హౌసింగ్ కొంచెం లేట్ అయింది, బట్ అనదర్ 8 monthsలో అది కూడా కంప్లీట్ అయిపోద్దని చెప్తున్నారు. అది థౌజండ్స్ ఆఫ్ ఫ్లాట్స్. తర్వాత అసోసియేటెడ్ ఏది ఫర్ పూర్ పీపుల్ అంటారు కదా, 5% ఏదో అలాట్ చేయాలి వాళ్ళకు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, దానికి ఆ సెగ్మెంట్ క్వార్టర్స్ ఆల్సో కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వన్స్ ఇవన్నీ అయిపోయింది అనుకోండి, టోటల్ గవర్నమెంట్ అఫీషియల్స్ షిఫ్ట్ అయిపోయి అమరావతిలో నెక్స్ట్ సంబంధించి అయినప్పుడు దెర్ ఇస్ నో వే అసలు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగా లేకపోతే సింగపూరా లేకపోతే అంటే జోక్గా చెప్పాలంటే అనేది అసలు క్వశ్చన్ ఈజ్ ఓవర్, ఫేట్ ఈజ్ సీల్డ్, అమరావతి ఈజ్ డన్. సో ఈ ఒక్క లాజిక్తోనే అర్థమైపోతుంది. సెకండ్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్లో ఇది ఒకటే కాదు కదా, మీకు గవర్నమెంట్ టవర్స్ ఉండాలి కదా, సెక్రటరీస్ ఉండి పనిచేయాలి, ఆఫీసర్స్ ఉండాలి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండాలి. సో 4 ఐకానిక్ టవర్స్ విచ్ ఆర్ ది టాలెస్ట్ గవర్నమెంట్ టవర్స్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ కట్టే టవర్స్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇట్లా చేయలేదు. మన అమెరికా తరహాలో సింగపూర్ తరహాలో ఏం చేస్తున్నారు, ఈ 4 టవర్ని స్కై బ్రిడ్జెస్తో కనెక్ట్ చేస్తున్నారు. సో అడ్మినిస్ట్రేషన్ ఎంటైర్ థింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, ఒక విధంగా జోక్గా చూస్తే ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు, కొంతమంది రాజమండ్రిలో ఉంటున్నారు, కొంతమంది వైజాగ్లో ఉంటున్నారు, కొంతమంది అన్ని చోట్ల ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అనే ఒక వింత వాదంతో దీన్ని డిస్పర్స్ చేశారు. కానీ టోటల్ అడ్మినిస్ట్రేషన్ విల్ కమ్ ఇన్ టు దోస్ 4 టవర్స్ అంటే ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ వన్ ప్లేస్. సో దీంతో మీకు ఇంక ఇర్రివర్సిబుల్ అడ్మిన్ టవర్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఆఫ్ కోర్స్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది అసెంబ్లీ, దానికి అడ్మినిస్ట్రేషన్ టవర్స్కి సంబంధం లేదు. బట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంటే అసెంబ్లీ ఎక్కడుంటే అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉండాలి. సో ఇట్ డజంట్. సో ఈ విధంగా చూస్తే నా అప్పీల్ కాదు, అసలు నేను చెప్పకుండానే ఎనీ తెలుగు పర్సన్ రౌండ్ ద వరల్డ్ విల్ థింక్ దట్ ది ఫేట్ ఆఫ్ అమరావతి ఈజ్ క్లియర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ అనేది అసలు మనం పట్టించుకోకర్లేదు. ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమరావతి అనేది తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది.